హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు దీపావళి కానుక ఇప్పుడే అందింది. సో, దీపావళి కానుకైతే వచ్చేసిందండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్రంలో ఉద్యోగుల ఆందోళనలు, కారణాలు, ప్రభుత్వ వైఖరి మరియు వాస్తవ పరిస్థితులని తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులు అకస్మాత్తుగా రోడ్డెక్కడం చర్చనీయాంశంగా అయితే మారింది. ఉపాధ్యాయులు ధర్నాలు, వైద్యులు సమ్మెబాట పట్టడము, సచివాలయ ఉద్యోగులు ఆందోళనలు చేపట్టడంతో పాటుగా విద్యుత్ ఉద్యోగులు కూడా ఈ మేరకు నిరసనలకు సిద్ధమవుతున్నారు. అసలు ఈ పరిస్థితి రావడానికి కారణాలేంటి? ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలలో వాస్తవం ఎంత? జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉద్యోగులను వేధించిన అరాచక పాలన నుండి విముక్తి కలిగించాలని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రకటనలో నిజమెంత ఉంది? ఈ ప్రశ్నలపైన ఉద్యోగ సంఘాల నాయకులు ఆహ్, గురించి అడిగి తెలుసుకుందాము. సో, గత ప్రభుత్వంపై ఉద్యోగుల అసంతృప్తికి ప్రధాన కారణాలు చూసుకున్నట్లయితే వెంకట్రామరెడ్డి గారి అభిప్రాయం ప్రకారంగా సో, ఆయన వివరించారండి. ఈ మేరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఉద్యోగుల్లో అసంతృప్తి మరియు వ్యతిరేకత ఉండటానికి ప్రధానంగా 2 కారణాలైతే ఉన్నాయి. మొదటిది జీతాల జాప్యం. మహమ్మారి తర్వాత ఆర్థిక ఇబ్బందుల కారణంగా ముఖ్యంగా పెన్షనర్లు మరియు ఉపాధ్యాయులకు 1వ తారీఖున జీతాలు అందకపోవడము. రెండోది పెండింగ్ బకాయిలు. డీఏ బకాయిలు, పీఆర్సీ బకాయిలు, జీపీఎఫ్, ఈ ఈఎల్స్ సరెండర్లు వంటి చెల్లింపులు జాప్యం కావడము. ఇక ఈ 2 అంశాలు మినహా ఇతర అనేక విషయాల్లో గత ప్రభుత్వం ఉద్యోగులకు ఇప్పటి ప్రభుత్వం కంటే అంతకు ముందున్న ప్రభుత్వం కంటే 100 రెట్లు మెరుగైనది వెంకట్రామరెడ్డి గారైతే స్పష్టం చేశారు. ఔట్‌సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి. గత ప్రభుత్వంలో ఔట్‌సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులకు 1 తారీఖున జీతాలు అందేవి కావు. కొన్నిసార్లు 2, 3 నెలలు కూడా జాప్యం జరిగేది. ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా దోపిడీ, ఈ ఈఎస్ఐ, పీఎఫ్ వంటి ప్రయోజనాలు అందకపోవడం వంటి సమస్యలుండేవి. ఈ సమస్యలను పరిష్కరించడానికి జగన్ ప్రభుత్వం ఆప్కాస్, ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్‌సోర్స్‌డ్ సర్వీసెస్‌ను ఏర్పాటు చేసింది. ఆప్కాస్ ద్వారా ప్రైవేట్ ఏజెన్సీల దోపిడీని నిలిపివేసి 1 తారీఖున జీతాలు అందించడం, అలాగే ఈఎస్ఐ, పీఎఫ్ వంటి వాటిని క్రమం తప్పకుండా చెల్లించడము మరియు ఉద్యోగ భద్రత కల్పించడం జరిగింది. ఈ మేరకు ఆప్కాస్ వచ్చిన తర్వాత 92,000 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు 1 తారీఖున జీతం అందడం ప్రారంభమైందని వెంకట్రామరెడ్డి గారు పేర్కొన్నారు. అంతేకాకుండా ముందుగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లించిన తర్వాత రెగ్యులర్ ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని గత ప్రభుత్వం ఆదేశించిందని కూడా ఆయన గుర్తు చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఆప్కాస్‌ను రద్దు చేసి తిరిగి ప్రైవేట్ ఏజెన్సీలను తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని, దీనివల్ల ఉద్యోగులు తిరిగి 2019 ఆహ్, ముందున్నటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, వారికి 1 తారీఖున జీతాలు అందటం లేదని వెంకట్రామరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ప్రభుత్వానికి ఆర్థిక భారం కూడా ఎక్కువవుతుందని, 4-5% కమిషన్ వెళ్ళిపోవడం వల్ల భారం ఎక్కువవుతుంది. ఆప్కాస్ ద్వారా కేవలం 1% కమిషన్ మాత్రమే ఉండేదని ఆయన వివరించారు. ఇక ఉద్యోగుల సమస్యలు, సంఖ్య మరియు ప్రభుత్వ ఆర్థిక భారంపై చర్చ. రాష్ట్రంలో సుమారు 5,40,000 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 92,000 మంది ఆప్కాస్ కింద ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు మరియు 3,50,000 మంది పెన్షనర్లు ఉన్నారని వెంకట్రామరెడ్డి తెలిపారు. ఉద్యోగుల జీతాలు ప్రభుత్వానికి భారం అనే వాదనపైన ఆయన తీవ్రంగా స్పందించారు. విద్య, వైద్యం, శాంతి భద్రతల పరిరక్షణ వంటి ప్రజలకు అందించే సేవల కోసమే ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నారని, ఇది పరిపాలనా ఖర్చు మాత్రమే కాదని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయంలో 80-90% ఎప్పుడూ జీతాలకే ఖర్చవుతుందని, ఇది కొత్తగా జరుగుతున్నటువంటి పరిణామం కాదని ఆయన చరిత్రను ఉటంకించారు. ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు వాటి జాప్యం. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగులు రిటైర్ అయిన రోజునే వారి
అన్ని బెనిఫిట్స్ అందేలాగా చూడాలని ఆదేశాలిచ్చారని, అయితే అవి పాక్షికంగా మాత్రమే అమలయ్యాయని వెంకట్రామరెడ్డి అన్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే కమ్యూటేషన్, గ్రాట్యుటీ, ఈఎల్స్, ఎన్కాష్‌మెంట్, ఇక పీఎఫ్ చెల్లింపులలో తీవ్ర జాప్యం జరుగుతోందని, ఇది ఇప్పటికీ కొనసాగుతోందని ఆయన చెప్పారు. కమ్యూటేషన్ అంటే పెన్షన్‌లో కొంత భాగాన్ని ముందే పొందే అవకాశం. ఈఎల్ ఎన్కాష్‌మెంట్ అంటే వాడుకోని సెలవులను నగదుగా మార్చుకోవడము. ఈ బెనిఫిట్స్ ఒక్కో ఉద్యోగికి 20,00,000 నుంచి రూ. 1,00,00,000 వరకు ఉంటాయని, వీటి చెల్లింపుల జాప్యం పెన్షనర్లకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం 2024 మార్చి వరకు పీఎఫ్ బకాయిలు చెల్లించిందని, అయితే ఇతర బకాయిలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని ఆయన తెలిపారు. డీఏలు మరియు పీఆర్సీ వివాదాలు. ఉద్యోగులకు ప్రతి 6 నెలలకు ఒకసారి డీఏ ఇవ్వాల్సి ఉండగా, గత ప్రభుత్వం కరోనా కారణంగా కొంత జాప్యం చేసింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా డీఏలను స్తంభింపజేయడం గమనార్హం. గత ప్రభుత్వం 5 డీఏలను పీఆర్సీతో కలిపి ఒకేసారి చెల్లించిందని వెంకట్రామరెడ్డి వివరించారు. పీఆర్సీ విషయంలో గత ప్రభుత్వం నిర్ణయంపై ఉద్యోగుల్లో కొంత వ్యతిరేకత వచ్చిందని ఆయన అంగీకరించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం 20% ఐఆర్ ఇచ్చిందని, జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 27% ఐఆర్ ఇస్తామని చెప్పి దానిని అమలు చేసిందని, అయితే తర్వాత పీఆర్సీ ఫిట్మెంట్ 23% మాత్రమే ఇవ్వడం ఉద్యోగుల్లో కొంత గందరగోళానికి కారణమైందని ఆయన అన్నారు. అంతకుముందు ప్రభుత్వాలు ఐఆర్ ఇచ్చిన తర్వాత పీఆర్సీని రివర్స్ చేసి తక్కువ ఫిట్మెంట్ ఇవ్వడం జరిగిందని జరగలేదని ఆయన గుర్తు చేశారు. ఉద్యోగుల ఆందోళనకు ప్రస్తుత కారణాలు. ప్రస్తుత ప్రభుత్వంపై ఉద్యోగుల్లో అకస్మాత్తుగా తీవ్ర ఆగ్రహం రావడానికి అనేక కారణాలున్నాయని వెంకట్రామరెడ్డి వివరించారు. ఎన్నికల హామీలు విస్మరణ. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన 9 హామీలలో ఒక్కటి కూడా అమలు చేయకపోవడం, ఐఆర్ ఇవ్వడం, మెరుగైన పీఆర్సీ, పెండింగ్ బకాయిల చెల్లింపు, సిపిఎస్ రద్దుపై ఆమోదయోగ్యమైన విధానం, 1వ తారీఖున జీతాలు, పెన్షన్లు, కార్పొరేషన్, అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాల వర్తింపు, అంగన్వాడీలకు, ఆశా వర్కర్ల జీతాల పెంపు వంటి హామీలు గాలిలో కలిసిపోయాయని అయితే ఆయన అన్నారు. డీఏల జాప్యం. రెగ్యులర్‌గా ఇవ్వాల్సిన డీఏలను కూడా ప్రభుత్వం సకాలంలో ఇవ్వకపోవడం, ఇప్పటికే 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, దీనివల్ల సుమారు 5,000 కోట్ల రూపాయలు బకాయిలు పేరుకుపోయాయని ఆయన తెలిపారు. పెండింగ్ బకాయిల వివరాలు వెల్లడించకపోవడం. గత ప్రభుత్వం మాదిరిగా ప్రస్తుత ప్రభుత్వం పెండింగ్ బకాయిలను కూడా వివరాలను కూడా వెల్లడించడం లేదని, సమాచారం హక్కు చట్టం కింద అడిగినా కూడా ఆర్థిక శాఖ సమాచారం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. చర్చలకు ఆహ్వానించకపోవడం. ఉద్యోగుల సమస్యలపై చర్చించడానికి ముఖ్యమంత్రి గానీ, మంత్రుల సబ్ కమిటీ కానీ ఉద్యోగ సంఘాలకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం. గతంలో అత్యవసర సమస్యలు వచ్చినప్పుడు మంత్రుల సబ్ కమిటీ ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉండేదని ఆయన గుర్తు చేశారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిష్ప్రయోజనంగా మారడం. ఆగస్టులో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగుల సమస్యలన్నీ విన్నప్పటికీ ప్రభుత్వం ఎటువంటి స్పష్టమైన హామీలు ఇవ్వకుండానే సమావేశాన్ని అయితే ముగించిందని, ఇది ఉద్యోగుల్లో తీవ్ర నిరాశను కలిగించిందని ఆయన అన్నారు. సచివాలయ ఉద్యోగులపై భారం మరియు అవమానం. వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసి తర్వాత వారి పనులన్నీ సచివాలయ ఉద్యోగులపై మోపడం, పెన్షన్ పంపిణీకి ఉదయం 5 గంటలకే వెళ్ళమని ఆదేశించడం, తర్వాత 7 గంటలకు మార్చారు. అది వేరే విషయం. ఇంకా ఐవీఆర్ కాల్స్ ద్వారా లంచాలు అడిగారని ప్రశ్నించడం ద్వారా వారిని అవమానించడం వంటివి సచివాలయ ఉద్యోగుల ఆందోళనకు ప్రధాన కారణమని ఆయన చెప్పారు. ఈ ఉద్యమం ఆత్మగౌరవం కోసం జరుగుతున్నదని ఆయన అన్నారు. పోలీసుల వేధింపులు. చిన్న చిన్న విషయాలకే పోలీసుల మీద కౌంటర్ కేసులు పెట్టడం, డీజీపీ స్థాయి అధికారిని అరెస్టు చేయడానికి ప్రయత్నించడం పోలీసుల్లో భయాన్ని కలిగిస్తోంది. ఇది ఉద్యోగులను గౌరవించే పద్ధతి కాదని ఆయన విమర్శించారు. రాజకీయ జోక్యం. ఏ ఉద్యోగి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయినా స్థానిక ఎమ్మెల్యే ఆమోదం పొందిన తర్వాతే జాయిన్ కావాల్సిన పరిస్థితి ఉందని, ఇది రాజకీయ జోక్యం ఎంత తీవ్రంగా ఉందో తెలియజేస్తోందని ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వం చేసిన మంచి పనులు. ఉద్యోగుల వ్యతిరేకతకు 2 అంశాలు జీతాల జాప్యం, బకాయిలు మాత్రమే కారణమని, ఇతర అనేక అంశాల్లో గత ప్రభుత్వం మెరుగ్గా వ్యవహరించిందని వెంకట్రామరెడ్డి గారు ఉదాహరణతో వివరించారు. డిపార్ట్మెంట్ టెస్టులతో నెగటివ్ మార్కులను తొలగించడం. ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం రాసే డిపార్ట్మెంటల్ టెస్టులలో గతంలో నెగటివ్ మార్కులు ఉండేవని,
వాటిని జగన్ ప్రభుత్వం తొలగించడం వల్ల అనేక మంది ఉద్యోగులు ప్రయోజనం పొందారని ఆయన అన్నారు. ఈ మేరకు మహిళా ఉద్యోగులకు ప్రయోజనాలు: చైల్డ్ కేర్ లీవ్లను 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచడం, మహిళా ఉద్యోగులకు ప్రతి సంవత్సరం 5 అదనపు స్పెషల్ క్యాజువల్ లీవ్లను మంజూరు చేయడం వంటివి చేశారు. టీచర్లకు ప్రమోషన్లు: సుమారు 25,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చారు. 25 ఏళ్లుగా ప్రమోషన్లు లేని ఎంపీడీఓలకు కూడా ప్రమోషన్లు కల్పించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం: ఎన్నికల హామీల అమలు చేస్తూ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా వారి జీతాలకు, ఉద్యోగ భద్రతకు ఢోకా లేకుండా చేశారు. దీనివల్ల కరోనా సమయంలో కూడా ఆర్టీసీ ఉద్యోగులకు పూర్తి జీతం అందిందని, ఇది దేశంలో మరెక్కడా లేదని ఆయన గుర్తు చేశారు. ఆశా వర్కర్లు, శానిటైజేషన్ వర్కర్ల జీతాల పెంపు: ఆశా వర్కర్ల జీతాలను 3,000 నుంచి 10,000కు, శానిటైజేషన్ వర్కర్ల జీతాలను 18,000కు పెంచారు. ఈ విషయాలన్నీ ఉద్యోగులకు తెలుసని, అందుకే గత ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత లేదని వెంకట్రామరెడ్డి గారైతే స్పష్టం చేశారు. కేవలం ఆర్థిక అంశాల కారణంగానే కొంత అసంతృప్తి ఉందని, ఇతర అంశాల్లో గత ప్రభుత్వ పాలన మెరుగ్గా ఉందని ఆయన తేల్చి చెప్పారు. మొత్తంగా రాష్ట్రంలో ఉద్యోగులు ఆందోళన బాట పడడానికి ప్రధాన కారణం ఎన్నికల హామీలు అమలులో ప్రభుత్వం జోక్యం చేయడమేనని కాకుండా, కనీస డిఏ చెల్లింపుల్లో నిర్లక్ష్యం, పెండింగ్ బకాయిల వివరాలు వెల్లడించకపోవడము, ఉద్యోగుల సమస్యలపైన చర్చించడానికి ముందుకు రాకపోవడము, సచివాలయ ఉద్యోగులపై అదనపు పనిభారం మోపడము, పోలీసుల మీద కౌంటర్ కేసులు, రాజకీయ జోక్యం వంటి అనేక అంశాలు ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహాన్ని, నిరాశను కలిగిస్తున్నాయని వెంకట్రామరెడ్డి విశ్లేషణ స్పష్టం చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి వారితో చర్చించడానికి ముందడుగు రాకపోతే ఈ ఆందోళనలు మరింత ఉధృతమయ్యే అవకాశం అయితే ఉంది.